నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నా హార్వెస్ట్ కొద్ది బెటరేనండి. డే బై డే కొద్ది బెటర్ అవుతుంది. ఐఎమ్ హ్యాపీ అనమాట. మీకు కూడా కొద్దిగా చూపిస్తానండి. ఇదిగోనండి ఈరోజు హార్వెస్ట్. అది ఏముందలే కోసేద్దాం అన్నా కానీ కాయలు బాగున్నాయి, అందుకని చూపిస్తున్నాను. ఇదిగోనండి కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ ముదరలేదండి. నేను బోన్ మీల్ లిక్విడ్ అని అదని ఇదని వేస్తున్నా కదా, కాయలు బాగా సాగుతున్నాయి, బాగున్నాయి. కూడా కోసేస్తానండి. ఇదేమో ముదిరిపోయింది, ఇప్పుడు ఒక్కటే ఉంది, అది కోసేస్తాను. పిల్లకలు ఇవిగోనండి ఇప్పుడు వస్తున్నాయి. ఇవి ఎప్పుడో వేసాను, ఇప్పుడు వస్తున్నాయి. అంకులు వస్తుంది ఇచ్చారులే ఇండియా నుంచి. ఇది బాగా ఎండ ఉండాలి, అందుకని ఇప్పుడు వస్తున్నాయి అవి. ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో తెలియదండి. చక్కగా యాడంతా బయటికి తరుగుతున్నా కూడాను దానికి తెలియట్లేదు అసలు మేము ఎక్కడ తరుగుతున్నామో, అది ఎక్కడికి వెళ్తుందో దానికి ఏం అర్థం కావట్లేదు అసలు. అటు ఇటు ఇటు అటు నేను 10-20 రౌండ్స్ వేసిన యార్డు చుట్టూ తాను లోపలే ఉంటుంది అసలు. మా అవన్నీ చిలకడ దుంపలన్నీ బాగా గుమ్మటాలల్లే వచ్చినాయి కదా, అవన్నీ చక్కగా తిని పెడుతుంది రేత్రిపూట. గుమ్మటంగా ఉండాల్సింది. ఇదిగోండి ఇలా చక్కగా తినేసి పెడుతుందండి. వడ్డీ డైడు అది అసలు భయపడకుండా చక్కగా తిరుగుతుంది. ఇదిగోనండి ఈరోజు నా బచ్చల మొక్కలు చూపిస్తున్నాను. బాగా ఫ్రెష్గా బాగున్నాయండి. ఫస్ట్లో అసలు ఇక్కడ ఎండ రాక అసలు పెరగలేదండి. బుల్లి మొక్కలు వేసినట్టు 1-2 నెలలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పొద్దు తిరిగి ఎండ వస్తుంటే కొద్ది పెరిగినాయండి. ఇదిగోండి కోసాను, బచ్చలాకులు కోసాను. చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. కాకపోతే ఆల్రెడీ ఆ మొగ్గలు వచ్చినాయి, అందుకని నేను ఇగుళ్ళు కూడా దుంపేశాను. ఇదేమో మెంతికూర అండి. ఇవాళ ఆకుకూర పులుసు కూర చేద్దాము. పోయినసారి నా మోడల్లో చేశాను కదా, ఇంకోసారి మా మమ్మీ మోడల్లో చేద్దాం అనుకున్నాను కదా, ఇవాళ అట్లా చేద్దామని మెంతికూర కూడా కోసానండి. జస్ట్ ఒక 2 రోజులు కోసాను, పీకేసాను. ఇవేమన్నా ఎప్పుడన్నా రోజు మెంతి రైస్ చేస్తాను. ఇప్పుడు ఇదండి, ఎట్లయినా ఎండలకి మెంతికూర అంత ఫ్రెష్గా ఏమనిపించలేదండి నాకు. ఇదేమో బాగుంది, బచ్చలి బాగుంది ఉంది కానీ 2 రోజులు ఆకుకోద్దామని ఉంది. ఇప్పుడు తోటకూర నాది కాదండి, ఇది మా తమ్ముడిది, అందుకని మీకు చూపించట్లేదు. ఈ ఎర్ర తోటకూర నాదనమాట. ఇంకా కింద కూడా ఉందండి, కొద్దిగా అంత ఉంది ఎర్ర తోటకూర. ఇవాళ నా హార్వెస్ట్ ఇదండి. ఇవాళ కొద్దిగా బాగానే వచ్చినాయి. ఇవి బెండకాయలండి. అప్పుడు మొన్న 4 రోజులు నాకు 4 వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక్కరోజు కాదండి, నిన్నటి ఇవాళ అనమాట. ఇవి ఇప్పుడు కొద్దిగా బాగా వచ్చినాయండి. కాయలు కూడా బాగా సాగినాయండి, చక్కగా బాగున్నాయి. 2 కీరాలండి, ఒక సొరకాయ కూడా బాగా హెల్తీగానే వచ్చింది. ఈ బంగాళదుంపలండి, బంగాళదుంపలు 4 పెద్దవి వచ్చినాయి, 4 చిన్న దుంపలు వచ్చినాయి. ఒక 5-6 వచ్చినాయిలేండి చిన్న దుంపలు. పెద్ద దుంపలు కూడా చుట్టానికి కూడా ఫ్రెష్గా బాగా చక్కగా బాగున్నాయండి. ఇదిగోండి బాగున్నాయి. ఇవి 2 పార్ట్స్లో వేయండి బంగాళదుంపలు, ఒక పార్ట్లో కాదు. మామూలుగా అయితే ఒక పార్ట్లోనే ఇన్ని రావాలి, కాకపోతే నాది సాయిల్ మంచిది కాదు కదా, నేను టాప్ సాయిల్ వేసాను కదా, అందుకని నాకు అంత బాగా రావట్లేదు. దోసకాయ స్టార్ట్ అయిందండి హార్వెస్టింగ్. ఇంకా చెట్టుకు కూడా ఇంక 4 పిందెలు ఉన్నాయి. ఇదేమో ఇప్పుడు చూపించాను కదా బచ్చలిన్ను, ఇది మెంతికూర కోసాను. మెంతికూర వేయటం అనవసరం అనిపిస్తుంది నాకు. ఈ ఎండలు మళ్ళీ చల్లదనం వచ్చిందాక ఇంక ఇది అంతా ఉంది కానీ అంత ఫ్రెష్గా అనిపించల్లా నాకు. ఇదిగోనండి ఇవి దొండ చెట్టు, ఇంకా నా మీద దానికి ఇంకా అలక తీరలేదండి. 4 దొండకాయలు, 4 గుప్పెడు చిక్కుడుకాయలు, 1 పొట్లకాయ, ఇంకోటి ఉందండి పొట్లకాయ. 2 రోజులు ఉన్నాక అది కూడా కోసి అది ఇది కలిపి పెరుగు పచ్చడికే పనికి వచ్చింది, కూరకి సరిపోదు. 1 తమ్మకాయ అండి, తమ్మకాయలు కూడా ఇంకా పిందెలు ఉన్నాయండి, స్టార్ట్ అయింది అది కూడాను. ఇదండి నా హార్వెస్ట్ ఇవాళకి. ఇదనమాట. నాకు ఇప్పుడు రావట్లేదండి కెమెరాకి, కానీ నా ప్లేట్ కూడా సరిపోలేదు నా హార్వెస్ట్కి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇదిగోండి ఇది నా హార్వెస్ట్.
ఈ పళ్ళెం ఒకటే చూపిస్తాలండి, అప్పుడు ఇది కొద్దిగా బాగుంటుంది. అది అండి ఇక్కడ ఈ పుల్లబచ్చలు అయితే ఇంక ఇది రాదండి ఎండలకి. కాకపోతే ఇది నేను ఇదిగో అసలు ఎండిపోతుంది, ఎండలకి రాదు. ఇది చలికాలమే బాగా వస్తుందండి. ఇదిగో ఇక్కడ ఈ చెట్ల చాటున కొంచెం ఉంది, అది కూడా ఏమంత బాగా ఏమి రావట్లేదు. అందుకని ఇది వచ్చినప్పుడు బాగా కోసేసి నేను డీప్ చేసుకున్నానండి. ఎప్పుడన్నా పప్పులో కానీ ఆకుకూరలో కానీ ఇది వేసేస్తాను, తోటకూరలో వేస్తే బాగుంటుంది ఇది. ఇంకా నాకు బీస్ ఎక్కువ లేవండి, అదిగో ఒకటి తిరుగుతుంది, ఎక్కువ బీస్ లేవి. అందుకని నిన్న ఫ్రంట్ యార్డ్లో ఉన్న ఆ పూల మొక్కలన్నీను తెచ్చేసి ఇటు పెట్టించాను, ఒక్కొక్క పాదికి దగ్గరలో అనండి. నా పూల మొక్కలన్నీ ఫ్రంట్ యార్డ్లో అని పెట్టా కానీ నాకు ఇక్కడ అసలు బీస్ రావటం లేదు. ఈ మొక్కలు మురిగిపోతున్నాయి అన్నమాట, పిందెలు చూసి చూడకాయి. అందుకని నా ఫ్రంట్ యార్డ్లో ఉన్న పూల మొక్కలు మొత్తం అన్నీ ఇటు షిఫ్ట్ చేసేసానండి. అన్నీ ఉన్న మొక్కలు మొత్తం ఫ్లవర్ పాట్స్ అన్నీ కూడా ఇక్కడే సర్దేశాను అనమాట. ఇంకా ఇక్కడ ఏమన్నా పట్టకపోతే ఇక్కడ నుంచి ఆ మిరపలు వంగలే బయటికి తీసుకెళ్ళాలి, కానీ పూల మొక్కలు మాత్రం అన్నీ ఇక్కడే పెట్టదలుచుకున్నాను. అవి పోయినసారి నా వీడియోలో చిక్కుడు పైన కొమ్మలు చాలా పూత కొమ్మలు వచ్చినాయి అనుకున్నానండి. ఆ పూతంతా రాలిపోయింది, మరి ఎండలకి కానివ్వండి, మరి బీస్ లేక కానివ్వండి రాలిపోయినాయి. ఎక్కడన్నా ఈ మధ్యలో ఆకులు చాటున ఎండ తగిలిన ప్లేస్లో ఏమన్నా వచ్చినాయి అనమాట, 4-5 కాయలు అంతే. పెద్ద ఇవ్వకుండానే కొద్ది ముగ్గుపోతున్నాయండి, ఎండ బాగా వస్తుంది కదా, తొందరగా ముగ్గుతున్నాయి అన్నమాట. ఇవి కమలం ఇగుళ్ళు బాగా వచ్చేసినాయండి, తెలుస్తుందా మీకు? అదిగో నేను అసలు కాడలు అలా పెట్టినా కూడాను నాకు చక్కగా అదిగో వీటికి కూడా ఇదిగోనండి ఇక్కడ వస్తున్నాయి, ఆల్మోస్ట్ వచ్చేసినాయండి. ఇప్పుడు మనకి దోసకాయలు, బెండకాయలు, గోంగూర అవి సమ్మర్లో కూడా బాగానే వస్తాయండి. అప్పుడు నాకు ఇర్వింగ్ ఇంట్లో ఉండగా నాకు తమ్మకాయలు కూడా బాగానే వచ్చినాయి, కాకరకాయలు వచ్చినాయి, దొండకాయలు వచ్చినాయి. కాకపోతే మరి ఇప్పుడు ఇక్కడ మరి అండి మాది ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఇల్లు అండి, నా గార్డెన్ అంతా వెస్ట్కి వచ్చింది అనమాట. మాకు వెనకమాల కూడా ఏమి ఇల్లు కానీ చెట్టు కానీ అడ్డం లేదు. ఎండ బాగా టూ మచ్ వచ్చేస్తుంది, మార్నింగ్ టు ఈవినింగ్ దాని మీద అలా ఉంటుంది అనమాట. అందుకని నాకు సరిగ్గా రావట్లేదు అనిపించింది. ఇదే నాకు ఇర్వింగ్ ఇంట్లో బాగా వచ్చినాయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ హార్వెస్ట్ అండి, రియల్లీ హ్యాపీ.